తెలంగాణ కాంగ్రెస్ లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి స్ట్రాటజీ పాటిస్తున్నారా? ఆయన సక్సెస్ మంత్రాన్ని నేడు ఆ పార్టీ జపిస్తున్నదా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ కు చుక్కానిలా మారి తన పాదయాత్రతో 2004లో పార్టీని అధికారంలోకి తెచ్చారు వైఎస్ఆర్. తన పథకాలు చాతుర్యంతో మరోసారి 2009లోనూ కాంగ్రెస్ ను అధికార పీఠంపై కూర్చోబెట్టారు. మరి అదే సక్సెస్ సూత్రాన్ని ఈనాటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆచరిస్తున్నట్టు కనిపిస్తున్నది. సుదీర్ఘ కసరత్తు తర్వాత తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కొత్త అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను ఏఐసిసి నియమించింది. ఈ విషయంలో కాంగ్రెస్ తీరు ఆనాటి వైఎస్ఆర్ ను గుర్తుకు తెచ్చింది. ఈ పదవి కోసం రాష్ట్ర కాంగ్రెస్ నుంచి పలువురు నేతలు పోటీ పడ్డారు. చివరికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న బీసీ నేత మహేష్ కుమార్ ని అధిష్టానం ప్రమోట్ చేసింది. కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ నేతగా ప్రస్థానం ప్రారంభించిన మహేష్ కుమార్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి అధ్యక్షుడి స్థాయికి చేరుకున్నారు. మహేష్ కుమార్ గౌడ్ నియామకం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మద్దతు పూర్తి స్థాయిలో ఉందన్న ప్రచారం రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతుంది. రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన నాటి నుంచి పిసిసి అధ్యక్షుడయ్యే విషయంలో తీవ్ర పోటీ నడుమ ముఖ్యమంత్రి పదవి దక్కించుకునే విషయంలోనూ ఆయనకు మహేష్ కుమార్ గౌడ్ పూర్తి మద్దతుగా నిలిచారు. రేవంత్ కు వ్యతిరేకంగా ఆనాడు పార్టీలో వ్యతిరేక గలం వినిపించిన వారికి ధీటుగా మహేష్ సమాధానం ఇచ్చారు. దీంతో తన లక్ష్యాలకు అనుగుణంగా పార్టీని ముందుకు తీసుకెళ్లే క్రమంలో రేవంత్ టీపీసీసీ చీఫ్ గా మహేష్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తున్నది. అధిష్టానం కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనను పరిశీలిస్తూనే అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సుదీర్ఘ మంతనాలు సాగించింది. మరోవైపు సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతల నుంచి 3 పేర్లపై చర్చలు జరిపింది. తెలంగాణలో వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డికి సహకారం అందిస్తూ త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు మిషన్ 2028 లక్ష్యంగా టీపీసీసీ చీఫ్ ఎంపిక ఉండాలని కసరత్తు చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమప్రాధాన్యం ఇవ్వాలన్న అంశాన్ని పరిశీలించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్షిణ తెలంగాణకు చెందిన వ్యక్తి కావడంతో పీసీసీ చీఫ్ పదవిని ఉత్తర తెలంగాణ నేతకు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. పైగా రెడ్డి సామాజిక వర్గం నేత సీఎం గా ఉన్నందున రెడ్డియేతర వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిని చేయాలని నిర్ణయించింది. అయితే బీసీ వర్గం నుంచి గతంలోనూ డి శ్రీనివాస్, కె కేశవరావు, పున్నల లక్ష్మయ్య పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసినా వారు ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే. దీంతో ఈసారి బీసీలో మరో బలమైన సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని ఏఐసిసి నిర్ణయించింది. ఈ మేరకే గౌడ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ కు ఛాన్స్ దక్కింది. టీపీసీసీ అధ్యక్షుడి నియామకం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తన మాట నెగ్గించుకున్నా జరిగిన పరిణామాలు మాత్రం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి రోజులను గుర్తుకు తెస్తున్నాయని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. వైఎస్ఆర్ సైతం తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ నేతలైన డి శ్రీనివాస్, కె కేశవరావును వరుసగా పీసీసీ అధ్యక్షులుగా నియమించేలా చేశారు. పార్టీలో ఎంతమంది సీనియర్లు ఉన్నా తాను సూచించిన వారిని అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టగలిగారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కూడా తనకు విశ్వాస పాత్రుడైన మహేష్ కుమార్ గౌడ్ ను నియమింపజేసుకున్నారని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.